ముఖ్యంగా ఈ దీక్షా దివాస్ యొక్క ఉద్దేశంలో మాజీ వికారాబాద్ జిల్లాకు మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి జడ్పీ వైస్ చైర్మన్ గారు బైండ్ల విజయ్ కుమార్ గారు 2 విషయాలను ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి అంశం కేసీఆర్ గారు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది, నమ్మకం కూడా ఉంది అని చెప్పేసి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. తను చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అని చెప్పేసి ఆయనకు తెలుసు అంట. ఎవరికి? కేసీఆర్ గారికి. ఆ రాజ్యాంగం ప్రకారం తను పోరాటం చేయడం జరిగింది. ఏమని? అవుట్రైట్గా డిసైడ్ అయిపోయాడు, మన చిన్న రాష్ట్రం ఏర్పడితే మన ప్రజలకు మన నీళ్లు, నియామకాలు, నిధులు అనేటివి మనకు అందుతాయని చెప్పేసి ఈ విధంగా పోరాటం చేశాడు అని చెప్పేసి బైండ్ల విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రముఖమైనటువంటి ఉద్యమకారుడు, తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు శుభప్రదీప్ పటేల్ గారు ఏమని చెప్పారు? తెలంగాణ కోసం ఉద్యమకారులు పనిచేయడం జరిగింది, వారికి ఒక సంక్షేమ సంఘం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, వాళ్ళకు ఉండడానికి కూడా మన పార్టీ తరఫున కావచ్చు, మీరు ఏ విధంగా ఒక నిర్ణయం తీసుకొని వారి కుటుంబాలకు కూడా కొంత నివాసం ఉండడానికి ప్లాట్లు అందజేస్తే బాగుంటుంది అని చెప్పేసి తన అభిప్రాయం చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాగేంద్ర గౌడ్ గారు కూడా సేమ్, ఎందుకంటే ఉద్యమకారులకు ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాలి, వారి యొక్క బాగోగులను కూడా చూసుకోవడానికి అవకాశం మన పార్టీ బాధ్యతలు తీసుకోవాలి, అదేవిధంగా తమ సంక్షేమం కోసం కూడా పార్టీ పనిచేయాలి అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మన మాజీ ఎమ్మెల్యే తాండూరు మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు, అదేవిధంగా కొప్పుల మహేష్ రెడ్డి గారు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు 2 విషయాలు చెప్పారు. ఏమని చెప్పారు? అవుట్రైట్గా తను ఎవరైతే ఈ దీక్ష కోసం వచ్చారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఖచ్చితంగా మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది, ఖచ్చితంగా మీరు కూడా ఈ పార్టీ కోసం శ్రద్ధతోటి పనిచేయండి, ప్రజలలో ఉండాలి అని చెప్పేసి కొప్పుల మహేష్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరో మిమ్మల్ని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని భయపడవద్దు అని చెప్పేసి కూడా ధైర్యాన్ని కల్పించారు కొప్పుల మహేష్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ వికారాబాద్ జిల్లా కోసం మేమందరం మీకు అండగా ఉంటామని కూడా ఉద్యమకారులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తమ ఒక ధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా మన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. ఏమని చెప్పారు? తను మన జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ తను ముఖ్యమంత్రి అయినాక ఏం చేశారు? ఫస్ట్ దామగుండాన్ని తీసుకుపోయి మోడీకి అప్పచెప్పారు, అదేవిధంగా లగచర్లను తీసుకుపోయి తన అల్లునికి అప్పచెప్పారు అని చెప్పేసి ఒక ఎట్లా మాట్లాడాలంటే ఆవేశపూరితమైనటువంటి మాటలను మాట్లాడడం జరిగింది. అంటే తన అభిప్రాయాన్ని తను చెప్పడం జరిగింది. తర్వాత చివరి అంశం ఏంటంటే నవీన్ కుమార్ రెడ్డి గారు తను కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? మీరు ఏ విషయాలకు భయపడవద్దు, ఈ దీక్ష దివాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది, దీక్ష దివాస్ ఎవరు చేపట్టారు? కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందలోనే ఆయన యొక్క డాక్యుమెంటరీ 20 నిమిషాలు చూశారు, కాబట్టి ఇవన్నీ గుర్తించుకొని ఎవరు భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి నవీన్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా తెలపడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి వ్యక్తి తను కూడా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. చివరిగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా గారు తను ఫైనల్గా అందరికి ఒకటే మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఏమని? క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు దీక్ష దివాస్ గురించి మాత్రమే చెప్పండి గ్రామాలలో. ఏమని? దీక్ష దివాస్ అంటే నవంబర్ 29
2009న తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి దీక్ష చేపట్టినటువంటి కేసీఆర్ గారు ఈ దీక్ష చేపట్టినందుకే ఏమొచ్చింది, మనకి తెలంగాణ వచ్చిందని చెప్పి మీ గ్రామంలో చెప్పండి. ఈ దీక్ష దివాస్ వల్ల నెక్స్ట్ ఏమవుతుంది, కాంగ్రెస్ ఖతం అవుతుంది అని చెప్పండి అని చెప్పేసి క్లియర్గా అంటే డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది తన మాటల ద్వారా. ఇది నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా, దీక్ష దివాస్ యొక్క ఉద్దేశం, అది ఎక్కడ జరిగింది, దానిలోని అంశాలు, ఎవరెవరు దాంట్లో పాల్గొన్నారో, ఏమేమి మాట్లాడారో అని చెప్పేసి నేను ప్రత్యేకంగా మీకు చెప్పడం జరిగింది. అందులో కూడా దీక్ష దివాస్ యొక్క ప్రాముఖ్యత తెలపడానికి ప్రజలకు అందరికీ కనువిప్పుగా ఒకసారి కళ్ళ ముందు పెట్టే విధంగా కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని, కేసీఆర్ యొక్క చేసిన సేవలను, కేసీఆర్ యొక్క పోరాట స్ఫూర్తిని, వాటి యొక్క ఫోటోలను, వాటి యొక్క వీడియోలను, తన యొక్క మాటలను, ప్రతి విషయాన్ని కూడా 20 నిమిషాల పాటు ప్రజలందరి ముందు, కార్యకర్తల ముందు, నాయకుల ముందు, ఉద్యమకారుల ముందు ఒక డాక్యుమెంటరీ రూపం లోపల 20 నిమిషాలు మీ ముందర వారి ముందర ప్లే చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి మనకందరికి అండగా ఉన్నాడు అని చెప్పడానికి, మరొకసారి కార్యకర్తలకు అండగా ఉన్నాడని గుర్తు చేయడానికి ఈ డాక్యుమెంటరీ పెట్టాలని నాకు అర్థమైంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదములు మీకు అందరికీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది, తొందరలో మా గవర్నమెంట్ వస్తుందని తెలుసుకొని పోవాలా. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సోదరుడు అండగా ఉన్నటువంటి నరేంద్ర రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 14 రోజులు 15 రోజులైంది. రైతులతో పాటు వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. ఇవాళ ఇప్పుడే మనకు ఒక శుభవార్త వచ్చింది. దీక్ష దివస్ సందర్భంగా రైతుల తరఫున కూడా మన టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. ఢిల్లీ వరకు పోరాడి ఇవాళ ఆ ఏదైతే భూసేకరణతో దాన్ని నిలిపివేస్తున్నట్టు ఇవాళ మనం ఇప్పుడే చూస్తున్నాం. అదేవిధంగా రైతులు కూడా ఖచ్చితంగా ఇవాళ రేపు భూపాలను ఖచ్చితంగా వేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మనం పూర్తిగా కేసీఆర్ గారిని తీసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మనం ప్రజలు ఏర్పడి ఉంటాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మనం ఎప్పుడు ఏ వర్గానికి కానీ ఏ ప్రజలకు కానీ ఇబ్బంది జరిగినా మనం అందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారిని పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్న మీకు అందరూ కూడా పేరు కొన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. దీక్ష దివస్ రోజు మరి ఈ రోజు ఈ విజయం మన బీఆర్ఎస్ కుటుంబం విజయం అని చెప్పి తప్పకుండా కలిసి మెలిసి మన తెలంగాణలో మనం కాపాడుకున్నామని చెప్పి నేను తెలియజేస్తూ మరి నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. అందరూ ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సిద్ధాంతాన్ని అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ చదివి చిన్న రాష్ట్రాలు ఎట్లా ఏర్పడతాయి, దానికి ఎట్లాంటి ఉద్యమ రూపాన్ని రూపొందించాలి అని తాను ఆలోచించి మీకు 2001 నుంచి ప్రారంభించినటువంటి ఉద్యమం చివరిగా దాన్ని ఎట్లా తారా స్థాయికి తీసుకెళ్ళాలి. ఎందుకోసం అంటే ముందున్నటువంటి 2 అనుభవాలు ఉన్నాయి. ఉనికి 4 ఉద్యమం చూసిండు, దాంట్లో కూడా పోలీస్ రైతులకి చనిపోయింది. 65 చూసిండు, 65 రక్తపాతం సృష్టించబడ్డది. ఇప్పుడే చెప్పాడు కదా 340 మంది చనిపోయారు. అది లెక్క చెప్తున్నాం, లెక్కనే 1000 మంది చనిపోయారు. ఇది వెంకటేశ్వరరావు అంత పుస్తకంలో రాసిండు. ఇదంతా జరిగినటువంటి నేపథ్యాన్ని తెలంగాణ చరిత్రను తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారు ఇదివరకు మీరు చూసిండ్రు 1956 పూర్వము 220 లక్షల ఎకరాల భూమి
విజ్ఞానాన్ని చేసినటువంటి ఉద్యమకారులు నేను కూడా అంటూ ఉన్నా సూపర్లో చాలా మంది వచ్చారు తెలంగాణ ఆడపిల్లలు విధానం అందరూ ఉన్నారు అందరూ విలేజ్ చాలా జరిగింది అంటే ఉద్యమం చెప్తున్నా ఆ రోజు ఆయన రూపొందించినటువంటి ప్రణాళిక ఉద్యమ కార్యాచరణ అది విజయవంతం చేసింది తెలంగాణ తెచ్చిపెట్టింది తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణలో కూడా జరిగిన మార్పులు మీకు అందరికీ తెలుసు నేను చెప్పొద్దు నేను చాలా చెప్పమని వచ్చానని ఈ రోజు తెలంగాణ మనం ఆవిష్కరించబడిన తెలంగాణలో కూడా మనం అన్ని ఫలితాలు మీకు తెలుసు 1 కోటి ఎకరాలకు బాగా నీళ్ళు వచ్చినాయి కళ్యాణ లక్ష్యం వచ్చింది రైతు బంధు వచ్చింది రైతు నీళ్ళు వచ్చింది అద్భుతంగా తెలంగాణ తీర్చిదిద్దబడుతున్న క్రమంలోనే ఒక చిన్న మిస్టేక్ జరిగింది మొన్న